హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయి టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ని మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారా ఇంకా మెయిల్స్లో పొందాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ అన్ని మీరు మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కనుక మొబైల్లో చూస్తుంటే పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మీరు మొబైల్లో కూడా నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, అంతేకాకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్స్ హీటింగ్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి అండ్ వాటిని మనం ఓవర్కమ్ ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకండి. అసలుకి ఎండ్ వరకు చూస్తే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమైపోతే అసలు ఎందుకు మన మొబైల్స్ అనేవి హీట్ అవుతూ ఉంటాయి అండ్ మనం ఆ మొబైల్ హీటింగ్ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యింటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ అనేవి మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్స్ ద్వారా ఇంకా మెయిల్స్లో పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్గా వచ్చేసరికి మీరు మాత్రం కంపెనీ ఛార్జర్సే వాడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం డూప్లికేట్ ఛార్జర్స్ వాడకండి. మీ మొబైల్స్కి మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. ఒకవేళ మీరు డూప్లికేట్ ఛార్జర్స్ వాడారంటే మీకు వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్స్ వచ్చింది. అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మీకు ఎలక్ట్రాన్స్ అనేవి మొబైల్లో సరిగ్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైందంటే మీ మొబైల్ బ్యాటరీ అనేది డ్యామేజ్ అయిపోయి అది బ్లాస్ట్ అవడానికి కూడా కొన్నిసార్లు కారణం అవుతూ ఉండేది ఫ్రెండ్స్. సో దయచేసి మీరు మాత్రం కంపెనీ ఛార్జర్సే వాడండి. సో దీనివల్ల కూడా మీకు హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేది మొబైల్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు మాత్రం ఒరిజినల్ ఛార్జర్సే వాడండి. మీ మొబైల్ మోడల్ నెంబర్కి తగినటువంటి ఛార్జర్సే వాడండి. ఎందుకంటే కంపెనీ వాడు మొబైల్ మదర్ బోర్డ్కి సరిపోయినంత వోల్టేజ్తో ఛార్జర్ అనేది తయారు చేస్తాడు. మీరు వేరే ఛార్జర్స్ వాడారంటే మదర్ బోర్డ్కి వోల్టేజ్ అనేది మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏమైందంటే మీ మొబైల్ డ్యామేజ్ అవడానికి లేదా బ్లాస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దయచేసి మీ మొబైల్కి ఒరిజినల్ ఛార్జర్సే వాడుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ అనమాట. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు మొబైల్స్లో మల్టీ టాస్కింగ్ వేరే రకమైనటువంటి యాప్స్ ఓపెన్ చేస్తారు అండ్ వాటిని క్లోజ్ చేయకుండా అంతే వదిలేస్తూ ఉంటారు. అలా చేస్తే ఏమిటంటే మీ మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండటం వల్ల అవి మీ బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అంతేకాకుండా మీ ర్యామ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మీ CPU క్లాక్ స్పీడ్ అనేది పెరిగిద్ది. సో మీ ప్రాసెసర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అలా యూజ్ అవుతూ ఉండటం వల్ల మీకు మీ బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అవటమే కాకుండా మీకు ఎక్కువగా హీటింగ్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. మీ మదర్ బోర్డ్ త్వరగా హీట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దయచేసి మీకు అవసరమైనంత వరకు యాప్స్ మాత్రమే మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. అనవసరమైన యాప్స్ అన్ని మీరు దయచేసి మీ మొబైల్లో నుంచి అన్ఇన్స్టాల్ చేసేయండి. సో మీ మొబైల్ అనేది ఎక్కువ కాలం మీకు పనికొస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, స్ట్రీమింగ్ అండ్ గేమింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు మీలో చాలామంది, లైవ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, లైవ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. దానివల్ల మీకు బ్యాక్గ్రౌండ్లో మొబైల్ డేటా అనేది రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు ర్యామ్ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. మీరు వాడేటువంటి యాప్ లేదా బ్రౌజర్ అనేది కొంతవరకు ప్రాసెసర్ని యూజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మీ క్లాక్ స్పీడ్ అనేది త్వరగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీ బ్యాటరీ డ్రైన్ అవటమే కాకుండా మీకు ప్రాసెసర్ స్పీడ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు హీటింగ్ ఇష్యూస్ అనేది ఎక్కువ దీనివల్లే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే గమనించండి. మీరు ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్స్లో మీ మొబైల్ అనేది త్వరగా హీట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు దయచేసి వీటిని వాడటం తగ్గించండి. మీ మొబైల్ హీట్ తగ్గాలంటే మీరు లిమిటెడ్ వరకే వాడండి. ఒకవేళ మీరు వాడాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి మీరు పర్టికులర్గా ఇదే యాప్ ఓపెన్ చేసుకొని వాడుతూ ఉండండి. సో దాని ద్వారా హీటింగ్ ప్రాబ్లం అనేది కొంతవరకు అనేది తగ్గొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి మీ మొబైల్కి మీరు కాసేపైనా కానీ రెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలా అయితే మన హ్యూమన్స్ మనం రెస్ట్ తీసుకుంటూ ఉంటామో నైట్ టైం, అలానే మీ మొబైల్స్కి మీ ఆండ్రాయిడ్ డివైసెస్కి కొంత రెస్ట్ అనేది ఇవ్వండి. రెస్ట్ ఇస్తే ఏమైందంటే ప్రాసెసర్ అవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. సో ఫ్రెండ్స్, మీ మొబైల్స్కి రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నైట్ టైం మీరు నిద్రపోయేటప్పుడు షట్ డౌన్ చేసి పెట్టండి. దానివల్ల మీకు పెద్ద ఉపయోగమే ఉండదు మీ మొబైల్ నైట్ టైం ఆన్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? మీరు
దయచేసి మీ మొబైల్కి రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల మీ మొబైల్ అనేది ఎక్కువ కాలం వచ్చింది, అంతేకాకుండా మీకు హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మీ మొబైల్ బ్యాటరీ అనేది ఎప్పుడైనా వాటర్లో పడినట్లయితే మీకు ఈ విధంగా వాటర్లో పడకముందు ఒక రకంగా ఉంటుంది, వాటర్లో పడిన తర్వాత ఒక్కొక్క రకంగా ఇక్కడ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అలా ఇండికేషన్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీ మొబైల్ బ్యాటరీ అనేది మారవాలని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇక్కడ వైలెట్ కలర్లో లేదా మీకు వివిధ రకాల కలర్స్లో ఉంటాయి, ఎప్పుడైతే ఆ కలర్ పోయి మీకు ప్యూర్ వైట్ కలర్లో వచ్చిందో అప్పుడు మీ ఫోన్ బ్యాటరీ అనేది మారవాల్సి ఉంటుంది. అది ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట, మీ బ్యాటరీ డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి. సో అలా ఇండికేషన్ ఇచ్చినప్పుడు మీ మొబైల్ బ్యాటరీ అనేది మార్చుకోండి, దానివల్ల మీ ఫోన్ అనేది ఎక్కువ కాలం వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ బ్యాటరీ మొబైల్ మారడం అంటే ఏదో ఒక చీప్ బ్యాటరీస్ అండ్ మీ కంపెనీ బ్యాటరీసే వేసుకోండి ఫ్రెండ్స్. వేరే చీప్ బ్యాటరీస్ ఏవి వేసుకోకండి. మీ మొబైల్ మదర్ బోర్డ్కి తగినట్లు వాళ్ళు బ్యాటరీస్ అనేది రెడీ చేస్తారు. సో ఆ కంపెనీ బ్యాటరీస్ మాత్రమే మీరు మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మీ మొబైల్కి వెంటిలేషన్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. వెంటిలేషన్ ఇస్తే ఏమైందంటే మీ మొబైల్లో జనరేట్ అయ్యే హీట్ మొత్తం బయటికి వెళ్తూ ఉండిద్ది. చాలా మందిని చూస్తూ ఉంటాను పాకెట్స్లో పెట్టుకొని అసలు మొబైల్స్ని తీయరు అండ్ ఇంకా పరుపుల మీద పెడతా ఉంటారు. అలా చేస్తే ఏమైందంటే మీ మొబైల్లో ఉన్నటువంటి హీట్ అనేది బయటికి ఎమిట్ అవ్వదు. అలా ఎమిట్ అవ్వకపోతే లోపల హీట్ అనేది విపరీతంగా పెరిగిపోయి అది ఓవర్ హీటింగ్కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు దయచేసి మీ మొబైల్కి వెంటిలేషన్ అనేది ఇస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ మీరు ఈ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని మీరు ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకోవడానికి నేను మీకోసం ఒక యాప్ చెప్తాను. ఆ యాప్ యూజ్ చేస్తే కనుక మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటువంటి యాప్స్ అన్ని ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. అంతేకాకుండా మీ మొబైల్ హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. సో ఆ యాప్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అది మీకు ప్లే స్టోర్లో డైరెక్ట్గా ఫ్రీగా దొరికింది ఫ్రెండ్స్. ఆ యాప్ వచ్చేసరికి కూలర్ మాస్టర్. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మాత్రం ప్లే స్టోర్లో మీరు వెళ్ళేసేసి కూల్ మాస్టర్ అని టైప్ చేసేయండి, కూలర్ మాస్టర్ అని ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ CPU పర్ఫార్మెన్స్ క్లాక్ స్పీడ్ ఇక్కడ చూపిస్తూ ఉంది. అంతవరకు క్లాక్ స్పీడ్ మీకు ఇంక్రీజ్ అవుతుంది, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంది నా మొబైల్లో ఇప్పుడు క్లాక్ స్పీడ్ అనేది. ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు 72% అనేది ర్యామ్ అనేది ఆక్యుపై ఉంది. అంతేకాకుండా మన మొబైల్ ఆండ్రాయిడ్ OS అనేది కొంతవరకు ర్యామ్ అనేది ఆక్యుపై చేసింది అండ్ CPU అనేది 65% నేను యూజ్ చేస్తూ ఉన్నా. నా మొబైల్ హీటింగ్ ఎంత డిగ్రీ సెల్సియస్లో ఉంది ఇక్కడ చూపిస్తుంది 35.3 డిగ్రీస్లో ఉంది. ఇక్కడ డిటెక్ట్ ఓవర్ హీటింగ్ యాప్స్ మీద క్లిక్ చేశారంటే మీ ఏ యాప్స్ అయితే మీ మొబైల్లో హీటింగ్కి పాసిబుల్ అవుతూ ఉన్నాయో ఆ యాప్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నటువంటి యాప్స్ అంట బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి నా మొబైల్కి ఎక్కువ హీట్ పెంచుతూ ఉన్నాయంట. మీరు ఏం చేస్తారంటే కింద క్లీనప్ మీద క్లిక్ చేయండి. క్లీనప్ మీద క్లిక్ చేశారంటే ఆ యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో క్లోజ్ అయిపోయి మీ మొబైల్ హీటింగ్ అనేది చాలా వరకు సాల్వ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మీరు మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియో అప్లోడ్స్ అని మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, అంతవరకు రీచ్ అయితే అంతవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఫేస్బుక్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి చూడమనండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై. Friends, thank you for watching. Keep smiling, take care, goodbye.